అయితే ఇందులో ఫస్ట్ మనం ముస్లిం దండయాత్ర స్టార్ట్ చేస్తాం. ఆ ముస్లిం దండయాత్ర అంటే ముగ్గురు దండయాత్ర ఉంటుంది అని చెప్పేసి అన్నాం. ఎవరు ఆ ముగ్గురు? సో ముస్లిం దండయాత్రలో ఫస్ట్గా మొహమ్మద్ బిన్ ఖాసిం, మొహమ్మద్ బిన్ ఖాసిం యొక్క దండయాత్ర. నెక్స్ట్ మొహమ్మద్ ఘజ్నీ దండయాత్ర అని చెప్పేసి అంటాం. తర్వాత మొహమ్మద్ ఘోరీ. సో వీళ్ళు ముగ్గురు దండయాత్రలు మనం చూడాలి. ఇందులో ఫస్ట్ మొహమ్మద్ బిన్ ఖాసిం అరబా టర్కిషా? అరబ్ అని చెప్పేసి అంటారు. ఈ మొహమ్మద్ గజ్నీ, మొహమ్మద్ ఘోరీ ఇద్దరు టర్కిష్, తుర్క్స్ అని చెప్పి అంటారు. మొహమ్మద్ బిన్ ఖాసిం అటాక్ చేసింది 712 ఏడీలో, గజ్నీ అటాక్స్ 1000 నుంచి 1027 ఏడీలో, అండ్ ఘోరీ అటాక్ మెయిన్లీ 1191 తరైన్ నుంచి 1206. అందుకని ముందు కూడా అటాక్ జరుగుతుంది, 1191 మేజర్ అటాక్. సో ఇందులో మొహమ్మద్ బిన్ ఖాసిం స్టార్ట్ చేస్తున్నాం మనం. మొహమ్మద్ బిన్ ఖాసిం ఇస్లాం మతం గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు, ఇస్లాం మతం గురించి ప్రపంచానికి తెలియజేసింది మొహమ్మద్ ప్రవక్త. మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మ 570 ఏడి, మరణం 632 ఏడి అని చెప్పేసి అన్నాం. సో ఈ మధ్యకాలంలో అయితే మొహమ్మద్ ప్రవక్తకి జ్ఞానోదయం 40 ఏట జరుగుతుంది. ఆయనకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. అంటే ఇప్పుడు 610 ఏడి. 610 జ్ఞానోదయం అయింది, ఎన్లైటన్మెంట్ అయింది 610లో. ఆయన మక్కాలో అప్పుడు ఎన్లైటన్మెంట్ అవుతుంది. మక్కాలో 12 సంవత్సరాలు బోధన చేస్తారు ఆయన. అయితే ఆ 12 సంవత్సరాల్లో మక్కాలో ఖురేషీలు అని చెప్పి ఉంటారు స్థానికులు. ఇప్పుడు కొత్త ఇస్లాం మతం గురించి తెలియజేస్తున్న మొహమ్మద్ ప్రవక్త పైన తీవ్ర స్థాయిలో దాడులు చేస్తారు. మొహమ్మద్ ప్రవక్తపై రాళ్ళు విసురుతారు, అలాగే చాలా పైన దాడులు జరుగుతాయి. అప్పుడు 12 ఇయర్స్ తర్వాత మొహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకి వలసపోతారు. అప్పుడు 622 ప్రాంతం, అది 622 ఆయన మదీనాకి వలసపోయినాడని చెప్పేసి అంటాం. ఈ 620 హిజ్రీ క్యాలెండర్ అని చెప్పేసి అంటారు. ఏ సంవత్సరం అయితే మొహమ్మద్ ప్రవక్త మక్కాను విడిచిపెట్టి ఈ మదీనాకి వలసపోతారో దాన్ని హిజ్రీ క్యాలెండర్గా పేర్కొంటారు. ఓకే, 632లో మొహమ్మద్ ప్రవక్త చనిపోయారు. 632లో ఆయన చనిపోయిన తర్వాత వారసులు వస్తారు కదా, వాళ్ళని ఏమని పిలిచినాము? ఖలీఫా. అట్లా ఖలీఫాలు ఎన్ని రకాలని చెప్పి అన్నాం? 4 రకాలు. ఒకటి ఏమని చెప్పి అన్నాం? రషీదున్ ఖలీఫాస్ అని చెప్పేసి అన్నాం. తర్వాత ఒమాయుద్ అని చెప్పేసి అన్నాం. తర్వాత అబ్బాసిద్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఒట్టోమాన్ అని చెప్పేసి అంటాం. ఒట్టోమాన్నే ఒస్మానియా అని చెప్పేసి కూడా అంటారు. రషీదున్ ఖలీఫా అంటే 632 నుంచి 61 వరకు. ఒమాయుద్ అయితే 661 నుంచి 750 ఏడి. తర్వాత అబ్బాసిద్ అయితే 750 to 1299. ఒట్టోమన్ 1299 నుంచి 1924 వరకు అని చెప్పేసి అంటారు. రషీదున్ ఖలీఫాలో 4 ఉంటారు, వాళ్ళే ప్రముఖ ఖలీఫాలుగా పరిగణిస్తారు. ఆ 4 ఎవరి పేర్లు వేసినాం? ఆల్రెడీ అయిపోయింది అంతా కూడా మనకి. ఫస్ట్ అన్న అబూబకర్, హజరత్ అబూబకర్ అని చెప్పేసి అంటారు. హజరత్ అబూబకర్ తర్వాత హజరత్ ఉమర్ తర్వాత హజరత్ ఉస్మాన్, నెక్స్ట్ హజరత్ ఇమాం అలీ అని చెప్పేసి అంటారు. అదే ఇమాం అలీ వచ్చిన తర్వాత వారసత్వంలో విభేదాలు అవి వస్తాయి. అట్లాగా ఉమయ్యుద్ వంశంలో మనకి కొందరు ప్రముఖులు అని చెప్పేసి అంటే కర్బలా యుద్ధం జరుగుతుంది. ఎవరి కాలంలో? హజరత్ ఇమాం అలీ యొక్క కుమారుడు హుసేన్ కర్బలా యుద్ధంలో చనిపోయినాడు అని చెప్పేసి అంటారు. యజీద్ అని చెప్పి ఉంటాడు. యజీద్ సైన్యం అంతం చేసేస్తుంది ఉమయ్యుద్ వంశం. ఓకే, ఇది మనకి ఖలీఫాలు. ఈ ఖలీఫాస్లో ఫస్ట్ ఏ ఖలీఫా ఇండియా పైన అటాక్ చేస్తాడు? ఉమర్. ఈ హజరత్ ఉమర్ ఫస్ట్ అటాక్ చేసింది 644 ఏడి. 644 ఏడీలో ఫస్ట్ అటాక్ జరిగింది. ఇది కూడా రాసినాం అయితే మనం. 640 అటాక్ ఏ వంశం పైన? రాయి వంశ రాజు ఎవరైనా సుహాస టూని ఓడించేసిన, రాయి వంశస్థులను ఓడించాడు. నాట్ సుహాస కాదు, రాయి వంశస్థుల్ని ఓడించినాడు అని చెప్పేసి అంటాం. అట్లా రాయి వంశంలో చివరి రాజు సుహాస. ఆ సుహాస యొక్క సేనాపతి చాచ్. ఇప్పుడు ఈ చాచ్ అనేవాడు సుహాసను చంపేస్తాడు. సుహాస భార్య సుహానదిని వివాహం చేసుకున్నాడు. ఆ చాచ్కి సుహానదికి జన్మించిన బిడ్డయే దాహీర్ అని చెప్పేసి అంటారు. ఇక చాచ్ స్థాపించిన వంశం
చాచు వంశం. అలా చాచు వంశ చరిత్రను తెలియజేసే పుస్తకం చాచ్నామా రాసింది అబూబకర్ అని చెప్పేసి అన్న. ఇదంతా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ఉమయ్యూద్ వంశంలో ఒకడు, ఆయన పేరు అల్ వాలీద్ అని చెప్పేసి ఉంటాడు. ఉమయ్యూద్ వంశంలో అల్ వాలీద్. ఇప్పుడు ఈ అల్ వాలీద్ కాలంలో జరిగిన అటాకే మొహమ్మద్ బిన్ ఖాసిం యొక్క అటాక్. ఇప్పుడు మొహమ్మద్ గజనీ దండయాత్ర, మొహమ్మద్ గజనీస్ ఇన్వేజన్స్. ఓకే, యాక్చువల్లీ నా పేరు మొహమ్మద్. గజనీ అనేది ఒక రాజ్యం, అది ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో గజనీ అనేది రాజ్యం. ఆ గజనీకి పాలకుడు మొహమ్మద్. ఆ పాలకుడి పేరు గజనీ మొహమ్మద్ అంటారు, లేదా మొహమ్మద్ గజనీగా పిలుస్తారు. ఈ మొహమ్మద్ గజనీకి కొన్ని బిరుదులు ఉన్నాయి. మొహమ్మద్ గజనీ యొక్క టైటిల్స్ ఏమంటాం? ఇతన్ని భూత్ షికన్ అని చెప్పేసి అంటారు. ఇతన్ని భూత్ షికన్. సో భూత్ షికన్ అంటే డిస్ట్రాయర్ ఆఫ్ ద ఐడోల్స్ అని చెప్పేసి అంటారు. డిస్ట్రాయర్ ఆఫ్ ద ఐడోల్స్, విగ్రహాల విధ్వంసకుడు అని చెప్పేసి అర్థం. విగ్రహాల విధ్వంసకుడు, డిస్ట్రాయర్ ఆఫ్ ఐడోల్స్, విగ్రహాల విధ్వంసుడు, భూత్ షికన్. నెక్స్ట్ ఇతన్ని అంటారు అమీన్ ఉల్ మిల్లత్ అంటారు. అమీన్ ఉల్ మిల్లత్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇతన్ని యమీన్ ఉద్ దౌలా అని చెప్పేసి అన్నారు. యమీన్ ఉద్ దౌలా అని చెప్పేసి. ఇవి ఈయన యొక్క బిరుదులు. సో గజనీ అనేది ఒక రాజ్యం ఆఫ్ఘనిస్తాన్లో. అయితే ఆ గజనీ రాజ్యాన్ని బలోపేతం చేయాలి అనుకున్నాడు పాలకుడు మొహమ్మద్. రాజ్యాన్ని బలోపేతం చేయాలంటే సైన్యం స్ట్రాంగ్గా ఉండాలి. సైన్యం స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి బాగా పోషించాలి, ఎక్కువ సైన్యాన్ని సమకూర్చుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. అంత డబ్బు ఆయన దగ్గర లే. అయితే ఆ సొత్తు మన ఇండియాలో ఉంది. ప్రాచీన యుగంలో మన వాళ్ళు బాగా వర్తకం చేసినారు. మన భూమి కూడా గంగా యమున మైదాన భూమి బాగా ఉంటుంది, వ్యవసాయ ఉత్పత్తులు బాగా ఉంటాయి, మంచి సంపాదన ఉండేది మనకి. అయితే ఇప్పుడు మన ఈ గజనీ ఏమనుకుంటాడంటే భారతదేశంలో సంపాదన చాలా బాగా ఉంది, ఆ సంపాదన కొల్లగొట్టి గజనీ రాజ్యాన్ని బలోపేతం చేయాలి అని చెప్పి అనుకుంటాడు ఈ గజనీ. అట్లాగా ఈ గజనీ భారతదేశ సంపదను కొల్లగొట్టడం కోసం మొత్తం 17 టైమ్స్ 17 సార్లు దండయాత్ర చేస్తాడు. ఈ గజనీ మొహమ్మద్ మన భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేశాడు. ఈ 17 సార్లు దండయాత్ర 1000 నుంచి 1027 మధ్యకాలంలో జరిగింది. సో 1000 నుంచి 1027 మధ్యకాలంలో హీ ఇన్వేడెడ్ 17 టైమ్స్. ఇప్పుడు నెక్స్ట్ మొహమ్మద్ ఘోరీ దండయాత్ర, ఘోరీస్ ఇన్వేజన్. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రాజ్యం ఏది? గజనీ. ఆ గజనీ స్థానంలో పుట్టుకొచ్చిన రాజ్యం ఘోరీ రాజ్యం. ఘోరీ కూడా ఒక ప్లేస్, అది ఘోరీ అనే ఒక రాజ్యం, గజనీ రాజ్యమే. అక్కడ ఘోరీ అనేది తర్వాత వస్తుంది. గజనీ రాజ్యంలో వచ్చిన రాజ్యం పేరు ఘోరీ రాజ్యం. ఆ ఘోరీకి పాలకుడు మొహమ్మద్. మొహమ్మద్ యొక్క అసలు పేరు మొహమ్మద్ బిన్ సామ్. ఈయన అసలు పేరు మొహమ్మద్ బిన్ సామ్, రియల్ నేమ్ మొహమ్మద్ బిన్ సామ్. ఘోరీ రాజ్యం ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్. అంటే గజనీ రాజ్యమే ఆఫ్ఘనిస్తాన్లో ఘోరీ రాజ్యంగా మారింది. ఈయనకు సంబంధించి కొన్ని ఇయర్స్ 1175, 1178, 1191, 1192, 1194, 1206 అంతే ఘోరీకి సంబంధించి. ఘోరీ ఫస్ట్ ఇండియా పైన అటాక్ చేసింది 1175లో. 1175లో నార్త్ వెస్ట్ ఇండియా పైన దాడి చేశాడు. వాయువ్య భారతదేశం పైన దాడి. నార్త్ వెస్ట్ వాయువ్య భారతదేశం పైన దాడి. ఏదో కొంచెం కొల్లగొట్టాడు, పోయాడు, పెద్దగా ఫలితం లేదు నార్త్ వెస్ట్ ఇండియా పైన అటాక్. నెక్స్ట్ 1178లో ఇతను మౌంట్ అబూ పైన అటాక్ చేశాడు. మౌంట్ అబూ ఎక్కడ ఉంది? రాజస్థాన్. అప్పుడు జరిగింది మౌంట్ అబూ యుద్ధం. ఆ మౌంట్ అబూ యుద్ధంలో భీమాదేవ 2 అని చెప్పి ఉంటాడు.
సోలంకి రాజు భీమదేవ 2. భీమదేవ 1 ఎవరి కాలం? గజనీ కాలం. భీమదేవ 2 ఇతని కాలం. ఈ భీమదేవ 2 ఘోరీని ఓడించాడు అని చెప్పేసి అంటాం. సో మౌంట్ అబూ బ్యాటిల్, భీమదేవ 2 డిఫీటెడ్ ఘోరీ. ఆ తర్వాత ఘోరీ చాలా సంవత్సరాల పాటు మళ్ళీ ఇండియా వైపు చూడలే. అయితే 1191 వస్తుంది. 1191లో ఒక వర్తక కేంద్రము అది, దాని పేరు భతిండా. ఆ భతిండాని తన ఆధీనంలోకి తీసుకోవాలి అనుకుంటాడు ఈ యొక్క ఘోరీ. భతిండా ఎవరి కంట్రోల్లో ఉంది అంటే పృథ్వీరాజ్ చౌహాన్. అయితే ఇప్పుడు అటాక్కి బయలుదేరినాడు 1191. అప్పుడు తరైన్ యుద్ధం 1 అంటారు. తరైన్ 1 యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1 యుద్ధము అని చెప్పాను. ఈ తరైన్ 1 యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని ఓడించాడు. మన చౌహాన్స్ రాజు అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని ఓడించాడు మొదటి తరైన్ యుద్ధంలో. ఈ యుద్ధం ఏ ప్రాంత ఆక్రమణ కోసం జరిగింది అంటే భతిండా. ఘోరీ భతిండాను ఆక్రమణ చేయాలి అనుకున్నాడు. భతిండా కోసం జరిగింది యుద్ధం, భతిండా. So to conquer Bhatinda, Ghori attacked on Chauhan's kingdom. So Prithviraj Chauhan defeated Muhammad Ghori in the battle of Tarain 1 అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని ఓడించగలిగాడు అంటే దానికి ఒక 2 కారణాలు ఉంటాయట. ఆ 2 కారణాలు, ఒకటి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సేనాపతి స్కంద కుమార్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కీ రోల్ ప్లే చేసింది పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సేనాపతి, ఆర్మీ జనరల్. ఆయన పేరు స్కంద కుమార్. ఒక గుడ్ స్ట్రాటజిస్ట్, వార్ స్ట్రాటజిస్ట్. వ్యూహం ప్రకారంగా అటాక్ చేస్తాడు, ఘోరీని ఓడించాడు. రెండవ రీజన్ ఏంటి అంటే రాజపుత్ర సమాఖ్య, కాన్ఫెడరసీ ఆఫ్ రాజపుట్స్, కాన్ఫెడరసీ ఆఫ్ ద రాజ్పుట్స్ అని చెప్పేసి అన్నాం. అంటే ఈ కాన్ఫెడరసీ ఉండేది, వాళ్ళకి సమాఖ్య ఉండేది. అప్పుడు రాజపుత్రులు అనేక మంది ఉన్నారు కదా, చౌహానులు, గుర్జర ప్రతిహారులు, పరమరులు, సోలంకీలు, ఎసెట్రా ఉన్నారని చెప్పేసి అన్న. ఆ రాజపుత్రులు ఏకమవుతారు, కాన్ఫెడరసీ అవుతుంది, సమాఖ్యగా ఏర్పడతారు. ఇప్పుడు ఈ ఘోరీ దండయాత్ర తిప్పి కొట్టాలి అని చెప్పి ప్రతి రాజపుత్ర రాజు కూడా కొంత సైన్యాన్ని పంపాడు పృథ్వీరాజ్ చౌహాన్ వద్దకి. ఇప్పుడు ఆ సైనిక బలం పెరిగింది, దాన్ని మొత్తం సద్వినియోగం చేశాడు స్కంద కుమార్. మొత్తం మీద ఘోరీ ఓడిపోయాడు. ఘోరీ ఓడిపోయి ఆయన పారిపోతాడు, వెనక్కి పారిపోతూ ఉంటారు సైన్యం. అలా వెనక్కి పారిపోతున్న సైన్యాన్ని వెంటాడి మరీ తరిమి కొడతారు ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సైనికులు. దాన్ని చాలా అవమానంగా భావిస్తాడు ఈ ఘోరీ మొహమ్మద్. తిరిగి వెళ్తున్నాడు, ప్రతిజ్ఞ చేసుకొని పోతాడు, మళ్ళీ వస్తా అటాక్ చేస్తా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కొండల్లోకి పోతాడు. ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో తన సైన్యాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఆ ఆఫ్ఘనిస్తాన్ కొండల స్థానిక గిరిజనులు ఉంటారు కదా, ఆ గిరిజనుల్ని తన సైన్యంలో చేర్చుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో ఉండే గిరిజనులు చాలా స్ట్రెంతీ పీపుల్. మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కొండలు రఫ్ టెరైన్స్, అవి రఫ్ కొండలు ఉంటాయి. ఆ కొండల్లో ఉండేవాడి శారీరక దృఢత్వం ఎట్లా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో ఉండేవాడి శారీరక దృఢత్వం, కొండల్లో ఉండేవాడి శారీరక దృఢత్వం చూస్తే ఎవడు స్ట్రాంగ్? కొండల్లో ఉండేవాడు. అందులో ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో వాళ్ళు చాలా హైట్ ఉంటారు. ఇప్పుడు ఆఫ్ఘన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆఫ్ఘన్ చాలా హైట్ ఉంటారు. వాళ్ళు బరువు ఏమి కాకుండా ఎత్తేస్తూ ఉంటారు. అది ఆఫ్ఘన్స్ ఒక్క ఏమంటాం, అది మేక ఫుల్ వండి అట్లానే ఇక్కడ ఒక్కటి పెట్టేసి ఒకటి మొత్తం తినేస్తాడు.
మనం ఒక పెద్ద పీసు తినడానికి అటు ఇటు అవుతూ ఉంటాం. అటువంటిది ఒక పూర్తి మేకను తినేస్తాడు ఒక వ్యక్తి అక్కడ. అది ఏం చేస్తాడు, ఈ గజనీ మొహమ్మద్ ఆ గిరిజనుల్ని తన సైన్యంలో చేర్చుకొని వాళ్ళకి చెప్తాడు, మేక కదరా ఒంటెలు ఇస్తానరా, మీకు ఒంటెలు లాగించేద్దరు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకుంటాడు. తీసుకొని నెక్స్ట్ ఇయర్ 1192లో పృథ్వీరాజ్ చౌహాన్కి చెప్తాడు, పృథ్వీరాజ్ చౌహాన్ నువ్వు రాజ్యం విడిచిపెట్టి పారిపో, నేను ఈ ప్రాణాలతో విడిచిపెట్టేస్తా, లేదా సేమ్ ప్లేస్కి వచ్చి కొట్టేసుకుందామని చెప్పి అంటాడు. అంటే అప్పుడు ఎట్లా ప్లేస్ చెప్పి కొట్టుకునేవారు, ఇప్పుడు కూడా అంతే కదా, కొంతమంది కొట్టుకుంటారు అక్కడికి వచ్చి చూసుకుంటూ ఉంటారు కదా, సేమ్ అట్లానే ఆయన చెప్తాడు. లాస్ట్ ఓడిపోయి అక్కడ తరైన్లో వచ్చే చూసుకుందామని చెప్పి అంటాడు. అప్పుడు నువ్వు ఉండరా వస్తున్నా అని చెప్పి అంటాడు పృథ్వీరాజ్ చౌహాన్. అప్పుడు జరుగుతుంది 2వ తరైన్ యుద్ధం. సో 1192 తరైన్ 2. సో 2వ తరైన్ యుద్ధం, తరైన్ 2 అని చెప్పేసి అంటారు. ఈ 2వ తరైన్ యుద్ధంలో ఏమైందంటే ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు. సో 2వ తరైన్ యుద్ధంలో ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు అని చెప్పేసి అంటారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడానికి సేమ్ రీజన్, ఈ 2 రీజన్సే. మొదటిది విజయం సాధించాడు కదా, దానికి మెయిన్ కారకుడు సేనాపతి స్కందకుమార్. 2వ తరైన్ యుద్ధంలో స్కందకుమార్ బెంగాల్కి వెళ్తాడు. బెంగాల్లో లక్ష్మణ సేన అని చెప్పి ఉంటాడు. పంచరత్నాలు అని చెప్పి అన్నాం కదా, గీతా గోవిందం ఎవరు రాస్తున్నాడు, జయదేవుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, లక్ష్మణసేన. సమకాలికులు వీళ్ళు. లక్ష్మణసేనకి ఏదో ప్రాబ్లం వస్తుంది, దాన్ని సాల్వ్ చేయడానికి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సేనాపతి లక్ష్మణసేన పోతాడు అక్కడికి. స్కందకుమార్ పోతాడు, లక్ష్మణసేన దగ్గరికి పోతాడు. అయితే 2వ తరైన్ యుద్ధంలో స్కందకుమార్ లేడు అని చెప్పి అంటాం. నెక్స్ట్ రాజపుత్రుల సమాఖ్య కూడా మొదటి తరైన్ యుద్ధంలో విజయం సాధించిన పృథ్వీరాజ్ చౌహాన్ గర్విష్టి అయిపోతాడు. ఆయన మధ్య ఆసియాలో పెద్ద దండయాత్రికుడు ఘోరీ మొహమ్మద్. అటువంటి ఘోరీ మొహమ్మద్ని ఓడించిన నాకు తిరుగులేదు, నేను హిందూ దేశానికి జాతీయ వీరుణ్ణి నేను అని చెప్పి అంటాడు. ఆయనకి బిరుదు కూడా, ఆయనకి హిందూ దేశ జాతీయ వీరుడు ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. తనకు దాన్ని ప్రకటించుకుంటాడు ఆయన. గర్విష్టి అయిపోతాడు ఆయన. దాంతో రాజపుత్రులకి కోపం వస్తుంది. అరే మేము సైనిక సహాయం చేస్తే నువ్వు గెలిచినావురా, ఇప్పుడు నువ్వు విజయం సాధించిన తర్వాత నువ్వేదో గొప్ప పెత్తనం చెలాయిస్తున్నావు అని చెప్పి 2వ తరైన్ యుద్ధంలో వేరే రాజపుత్రులు ఉన్నారుగా, వాళ్ళు సైన్యం పంపలే, అంటే సమాఖ్య లేదు. ఏదైతే పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర సైన్యం ఉందో అదే సైన్యం, ప్లస్ ఆ సైన్యాన్ని బాగా యూటిలైజ్ చేసేవాడు సేనాపతి స్కందకుమార్, ఆయన కూడా లేడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓవర్ కాన్ఫిడెన్స్కి వచ్చేస్తాడు. గతంలో ఓడించినాను కదా, వాడే కదా, లేపేస్తా ఈసారి అని చెప్పి బయలుదేరుతాడు. అయితే గెలుస్తాడు. పృథ్వీరాజ్ చౌహాన్ మొదట్లో విజయం సాధిస్తూ ఉంటాడు. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో మధ్యలో ఒక బాణం వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కంటికి తగులుతుంది. అప్పట్లో బాణానికి వాళ్ళు విషం ఎక్కించేవారు. అప్పుడు అది తగిలితే విషం ఎక్కేస్తుంది. కొంచెం తగిలినా సరే గంటల్లో ఆయన చనిపోయే అవకాశం ఉండేది. అప్పట్లో ఆయన కంటికి తగులుతుంది. ఒక్కసారిగా కంటిపై తగిలితే ఏనుగుపైన ఉంటాడు ఆయన ఏనుగుపై నుంచి కింద పడిపోతాడు. అంగరక్షకులు వచ్చి తీసుకెళ్ళిపోతారు అతని. అయితే నాయకుడు లేకపోతే కింద సైన్యం ఏం చేస్తుంది, ఇష్టానుసారంగా అటాక్ చేస్తారు. ఇష్టానుసారంగా అటాక్ చేస్తే ఆర్గనైజ్డ్ లేదా అన్ఆర్గనైజ్డ్ అయిపోయింది. అప్పుడు ఈ ఘోరీ మొహమ్మద్ యొక్క సైన్యం చుట్టుముట్టేస్తుంది, రౌండప్ చేసేస్తారు. ఇక రౌండప్ చేసి ఈ ఘోరీ మొహమ్మద్ సైన్యం పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యాన్ని నరమేధం చేసేస్తున్నారట, చాలా మందిని చంపేస్తారు. ఆ విధంగా ఘోరీ విజయం సాధించేస్తాడు 2వ తరైన్ యుద్ధంలో. ఈ యుద్ధాన్ని అంటారు భారతదేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఇది, ఈ 2వ తరైన్ యుద్ధం. సో భారతదేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపనకి పునాది. It laid the foundation stone for the establishment of Muslim Empire in India. It laid the foundation stone for the establishment of Muslim Empire in India. తరైన్ 2 యుద్ధం. ఓకే, ఆ తర్వాత ఈ ఘోరీ ఏం చేస్తాడంటే ఢిల్లీని ఆక్రమణ చేస్తాడు. నెక్స్ట్ ఢిల్లీ ఆక్రమణ. ఢిల్లీ నుంచి కనౌజ్కి వెళ్తాడు 1194.
అప్పుడు జరిగింది 1194లో చాంద్వార్ యుద్ధం. చాంద్వార్ యుద్ధం. ఇప్పుడు చాంద్వార్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామను చంపేస్తాడు. ఎవరా మామ? జయచంద్ర. జయచంద్ర కూతురు సంయోగిత. సంయోగిత అని చెప్పేసిన. ఓకే, 1194 చాంద్వార్ యుద్ధం. ఇక్కడ జయచంద్రను చంపి కనౌజ్ను ఆక్రమించాడు. He killed Jayachandra and occupied or conquered Kanauj.